హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ లక్ష్మణపూర్ విలేజ్లో ఉన్నాము. అంటే లక్ష్మణపూర్ విలేజ్లో 22 అడుగుల విగ్రహం, హనుమంతుని విగ్రహం ఉంది. మనం అది చూద్దాం. లెట్స్ గో. ఇక్కడికే స్పెషల్గా ఎందుకంటే రామగుండం నుంచి నాలుగు దిక్కుల అంటే రాముడు బాణం వేశాడు కదా, అందులో ఒక భాగం ఇక్కడ ఉంది. అదే బాణం బాణం చూపి. అరే నిజంగా విగ్రహం చాలా పెద్దగా ఉంది. 20 అంటే 22 ఉంటుందంటావు ఇది? ఉంటుంది, పెద్దగానే ఉంది. ఇక వేరే వేరే గుడిలు కూడా ఉన్నట్టుంది. రాముని బాణం చూసినావా? రాముని బాణం కనిపిస్తలేదు కదా ఆడ వెనకాల కొండ మీద. మన కింది నుంచి కనిపిస్తుంది. అదేనా? అదే ఆ మీద ఉంది. అరే ఆ చెరువు ఇట బాగా ఉంది కదా. చెరువు నిజంగా చెరువు అంటే వ్యూ మస్తుంది. వ్యూ ఒకవేళ ఫోటోషూట్ కావాలంటే రావచ్చు ఇక్కడికి, తీసుకోవచ్చు. మంచిగా ఉంది వ్యూ. మంచిగా ఉంది. అక్కడేమో దుర్గామాత ఏమో ఉంది కదా. చూద్దాం కిందికి దిగుదాం. మెట్లు బాగానే ఉన్నాయి. మెట్లు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారా? ఏమో ఇవి తెలియదు, చెప్పలేదు. కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది, మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మీదకి ఎక్కేసాం. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది. అది చూపెట్టరు ఒకసారి. లొకేషన్ మస్తు. లొకేషన్ అయితే చాలా మంచిగా ఉంది. మంచి వ్యూ. ఇక్కడ నుంచి అన్నీ కొండలే ఉన్నాయి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ రాముని బాణము ఆ కొండ పైన ఉంది. ఒకసారి చూపెట్టు. కొండ పైన కనిపిస్తుందా? కొండ పైన ఒక సీకులాగా ఉంది మీద. మన దగ్గర డ్రోన్ ఉంటే బట్ కనిపించిందా? జూమ్ చేసాను. 4 సైడ్ల బాణం విసిరేస్తే ఇక్కడ వచ్చి ఒకటి, ఇక్కడ సైడ్ వచ్చి ఒకటి ఇక్కడ ఆగింది. ఏదో పేరు పెట్టి పిలుస్తారా? నాకు కూడా ఐడియా వస్తలేదురా. 2 ఫేస్లు ఉన్నాయి. 2 ఫేస్లు కదా, వెనకాల ఉన్నాయా? చూసుకోలేదు. ఒకవేళ అంటారు అనుకుంటా. పంచముఖాన. ఒకవేళ ఈ విగ్రహాన్ని ఏమంటారో మీకు తెలిసినట్టుంటే కింద కామెంట్ చేయండి. మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఈ పేరు కరెక్ట్ తెలుస్తలేదు. విగ్రహం అయితే చాలా పెద్ద, ఏమంటారు, చూస్తాకైతే చాలా మంచిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి ఎక్కాలో లేదో మాకు తెలియకుండా ఎక్కేసినాము. మీరైతే ట్రై చేయకండి ఇక్కడ ఎక్కడానికి. ఎందుకంటే ఇంక కన్స్ట్రక్షన్ మొత్తం కాలేదు. అది చూపెట్టరా, ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు, ఇంకా జరుగుతుందేమో, ఆపేసిరు మధ్యలోనే. మీరైతే ట్రై చేయకండి ఇక్కడ దాకా ఎక్కడానికి. మీకు కరెక్ట్ చూపెట్టాలని మేము రిస్క్ చేసి మరీ ఎక్కాము. సో విగ్రహం అయితే చాలా బాగుంది. పైన రాముని బాణం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. రాముడు రామగుండం నుంచి 4 దిక్కుల బాణం వేసింది కదా. అదే మనం ఫస్ట్ చెప్పుకుంది ఏంటంటే, అంటే ఇదే ఒక భాగం అని చెప్పినాం కదా. ఇదే అది అంటే బంగారు బాణం, కానీ అక్కడ ఉట్టి సీకులు పెట్టడం జరిగింది. అందుకనే మనకు కనిపిస్తుంది ఏంటంటే ఉట్టి సీకులు ఉన్నాయి అక్కడ. ఇట్లా రియల్గా బాణం ఉండే కొన్ని రోజులు బాణం ఉండే.
అంటే మనకు ఒక వ్యక్తి మనం ఈ రూట్లో వస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఎదురైన ఒక వ్యక్తి చెప్పిండు, అంటే ఇక్కడ బంగారు బాణం ఉండే అది ఏమైందో తెలియదు అని, అంటే దాని గురించి మొత్తం మ్యాటర్ చెప్పాడు. తెలిసిన ఎవరైనా ఉంటే దాని కింద కామెంట్ చేయండి. ఆ బాణం ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందో. లక్ష్మపూర్ ప్రజలకి దీని గురించి ఏమన్నా తెలిస్తే కింద పక్కా కామెంట్ చేయండి. మాకు కూడా ఇది కరెక్ట్ తెలియదు. ఇక్కడ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఎవరైనా ఉంటారు వాళ్ళని అడుగుదాం అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రజెంట్ ఎవ్వరు లేరు. సండే కాదు ఈరోజు, ఎవరు లేనట్టురు. ఇక్కడ నుంచి హనుమంతుని ఫేస్ నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. సార్ చూపెట్టరా, అక్కడ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చాలా అందంగా, చెరువు అయితే మస్తు బ్యూటిఫుల్గా. అనుకున్నాం, కానీ నిజంగానే సేమ్ ఒక మనిషి పాదాలు ఎట్లున్నాయో అలానే ఉన్నాయి. సైజ్ అయినా నిజంగా షేప్ కూడా చూసుకున్నట్టయితే మనకు రియల్గా రాముని పాదాలు లెక్కనే అనిపిస్తున్నాయి. మనం ఇవి నమ్మసకంగా ఉన్నాయి. ఒకటి 2 3 4 కరెక్టే ఉన్నాయి. అంటే అది అంటే హనుమంతుంది కొన్ని మధ్యలో పెట్టిండ్రు అనమాట. ఓ సారు తోడు చూడు గడ్డు మొక్కన గట్టుంది చర్మ సారు హనుమంతరాన్ని పెట్టిండు అనమాట. 18 ఏళ్ళు అవుతుంది అన్న, ఒక ఆయన చెప్పిండు 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళు కరెక్ట్ అయ్యి అంతే అంతే. నా 22 అడుగులు ఉంది విగ్రహం. అదే 22 ఇంకా దించేసిరు కానీ దించిరా మరి గుట్టం అలా కొట్టిరు కదా మొత్తం. ఇంకా పెద్దగా ఉండే, ఇంకా పేద ఉండే ఎక్కడెక్కడ కనపడి. మరి ఆ రాముంది మరి బాణం నిజమేనా ఉత్తే ఊరోళ్ళు పెట్టి? నిజమే మరి. అయితే ఆడ బంగారం ఉంది అంటే బంగారం బాణం ఉండే అన్నారు. బంగారంది బాణం ఉండే అన్నారు. బంగారం బాణం ఉంది మరి. అది చాపెట్టిరా ఊరోళ్ళు? దాచిపెట్టి మరి ఉందిగా పక్క. రాముడు అయితే పక్క ఇసిరేసిన బాణమే, అయితే కాదు.
నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది అది బాణం. ఉంది బిడ్డ ఉంది నాయన ఉంది. అప్పటి నుంచి కూడా ఆ, ఆ గుండు మీద అట్నే ఉంది. ఎవరైనా ఎక్కిరా మరి ఆ గుండు అట్లా ఎక్కి చూసిరా నిజంగా గుండా ఆ గుండు మస్తు ఎక్కిరు, మస్తు ఎక్కిరా? మస్తు ఎక్కి కానీ సరికెలు ఉండే మరి ఆ రాముడు. చెరికెలు ఉండే మళ్ళీ కొత్తగా తీసి కట్టిరా కింద కింద తీసి కట్టిరు అన్నమాట పలగుడి అట్లా. అక్కడ పక్కన కట్టిరు అదే పక్కన గుడి ఉన్నది చూడు ఆ మీద శివలింగం, అది నిజమేనా? పాదాల కాడ ఇటు కింద చూసినాం అది. ఆ మీద పాదాలు ఉన్నాయి చూడు, ఎవరు అవి? రాముడి చేయి. రాముడు ఇక్కడికి వచ్చిడు అయితే. రాముడి పాదాలే మరి అది. అయితే ఇక్కడ నడిచిండు రాముడు, నడిచిండు మరి. ఇది ఇంకోటి ఈడు ఉంది చూడు, అది ఏంది ఆడ విగ్రహం శివుందా? అది శివుంది పక్క పొంటి ఒక దేవత, ఏం దేవత? శివుని పక్క పోయిన సన్నసర్గం అంటారు దాన్ని. సన్న సర్గం. అది కూడా మంచిగా అక్కడ బాదుకుంది, అక్కడ విగ్రహం అక్కడ. అదే దాని పేరు తెలియలేదు మాకు. అదే సన్నసర్గం అంటారు. అదే నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి అది అవుతుంది. ఆ బంగారం బాణం కూడా ఇంకా ఉంది. ఆ బంగారం బాణం అయితే ఉంది. నిజంగా రాముందే అన్నాడు అంటావు. నిజంగా రాముందే మరి. నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి అయితే చూసినావు కదా. కన్ఫర్మేషన్ యూట్యూబ్లో పెడతాం అట్లా అని చెప్పి. అదే పెట్టాలి మరి. పెట్టవచ్చుగా. పెట్టొచ్చు పెట్టొచ్చు మరి. థ్యాంక్ యూ. పోయి సరే పోయి. మంచిగా మాకు అప్పటి నుంచి డౌట్. చూసుకున్నట్టయితే మనకి ఇంకొక దేవత విగ్రహము, శివలింగము రెండు ఉన్నాయి. చూద్దాం అవి ఎట్లా ఎక్కడ ఎలా ఉన్నాయో. కెమెరామెన్ ఒకసారి చూపెట్టాలి. చాలా బాగుంది శివలింగం. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉంటే. ఇక్కడ చూస్తే అరే పాములు ఉంటే అవన్నీ చూసుకోరా. అక్కడ ఏంటి పాములు లెక్క ఉన్నాయి. చూసినా శివలింగం అరే గవేంద్ర అరే పాములు అయ్యండి. శివయ్య దగ్గర పాములే ఉంటాయి మరి చూసుకో. అవి మాకు అర్థమైతే లేవు, కింద కామెంట్ చేయండి ఒకవేళ. అరే పాములేరా దా వచ్చేసి. ఎందుకు వచ్చిన రిస్క్ చేద్దాం కానీ ఓవర్ రిస్క్ ఎందుకు? దా వచ్చేరా లక్ష్మణ్, ఎందుకు రిస్క్? దా చూపెట్టినాం కాదు, ఆ శివలింగం చూపెట్టి కరెక్ట్ చూపెట్టలేదు. చూపెట్టినారా? అరే ఇక్కడ కూడా ఉన్నాయి రా పాములు అని అనుకుంటా. అది ఏందో చూడు ఒకసారి, ఏమంటారు? ఒకవేళ వాళ్ళకైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అది ఏందో పాములే, మేమైతే పాము అనుకుంటాం. హోమం గురించి, హోమం లాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి నిర్మించినట్టున్నారా? అవును, చూడడానికి అలానే కనిపిస్తుంది మనకు. సో చూడండి, లాంగ్ అవుతుంది మనకు అట్లా చూసుకున్నట్టయితే మనకు అట్లా ఒక రూట్ ఉంది. కానీ మళ్ళీ అట్లా రావాలంటే మళ్ళీ ఇది రిటర్న్ రూట్లోకి రావాలి. అట్లా లాంగ్ అవుతుంది అనుకుంటే ఇట్లా వెళ్తాం కాదురా. కార్తిక్ వెళ్ళి కిందికి
నిన్ను కింది వేసాను మీరు పట్టుకుంటారా
వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ విజిట్ కావాలనుకుంటే ఏం ప్లేస్ రా? లక్ష్మాపూర్ విలేజ్. అంటే లక్ష్మాపూర్ విలేజ్ నుంచి బస్ స్టాప్ నుంచి రైట్ తీసుకొని స్ట్రీట్ రావాలి. అక్కడ వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు. పక్కా ఇక్కడ ఒక నేచర్ లవర్ ఉంటే మాత్రం పక్కా విజిట్ అయ్యే ప్లేస్ ఇది. మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీయే ఉంది. నాకు చాలా బాగా నచ్చిందిరా. నాకైతే గ్రీనరీ మంచి లొకేషన్. పైనకి చూస్తే చాలా బాగుంది. వీడియోలో మీరు చూసినట్టయితే మధ్యలో అంటే పైనకి ఎక్కినాక వ్యూ చూపిస్తే చాలా నీట్గా ఉంది. చెరువు ఉంది, మంచి వ్యూ ఉంది. ఇక్కడికి వచ్చి పక్కన చూసుకున్నట్టయితే రాముని బాణం ఉంది. రాముని బాణం మనం చూసినాం కదా వీడియోలో, చాలా నీట్ ఉంది. అంటే ఇక్కడ చూడలే, ఫస్ట్ టైం. నేనైతే ఫస్ట్ టైం చూసినారా? నేను ఫస్ట్ టైం. చాలా సర్ప్రైజింగ్ ఉంది, మస్తుంది. చాలా మంది దానికి తెలియట్లేదు ఎవరికి అక్కడ బాణం ఉందని. చాలా మంచి లొకేషన్, మస్తు నేచర్ వ్యూ మస్తు ఉంది. పైనకి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంది. పైనకి ఎక్కినాక మనకు దేవుని దగ్గరికి ఎక్కినాక ఇక్కడ రూట్ కూడా ఉంది. రూట్ మెట్ల మీకనే కాకుండా సైడ్ నుంచి రూట్ కూడా అన్ని పైనకి వెళ్ళిపోతాయి. వెహికల్స్, కార్స్, బైక్స్. కారు పోయినాక ఇక బైక్స్ కామన్ అయిపోతాయి, కానీ కారు కూడా ఎక్కడానికి రూట్ మంచిగానే ఉంది. అక్కడ టెంపుల్ దాకా వెళ్ళొచ్చు. ఆడ కూడా శివలింగం కూడా ఉంది. అదైతే ఇంకా ఆశ్చర్యం. ఆ శివలింగం, ఇంకా ఆ రాముని పాదాలు, ఈ రాముని బాణం అయితే నాకైతే విచిత్రం అనిపించింది. సర్ప్రైజింగ్ చాలా సర్ప్రైజింగ్. అది నేను అనుకోలేము అట్లుంటుందని. ఏదో ఉత్తిగానే జస్ట్ సీకులు ఉన్నాయని అంటే నేను ఫస్ట్ నమ్మలేము, నవ్వొచ్చింది. తర్వాత మీదకి పోయి చూస్తే మాత్రం మేమైతే షాక్ అయినాం. నువ్వురా? సర్ప్రైజింగ్. అది నాకైతే నచ్చింది. సో చూశారు కదా, మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఈ గుడి గురించి మేము ఏదైనా చెప్పడం మర్చిపోతే ఈ ఊరు వాళ్ళు, ఈ గ్రామం వాళ్ళు కింద కామెంట్ చేసి చెప్పండి ఇది ఎక్కడుంది, దీని లేకపోతే డిస్క్రిప్షన్ అన్నా ఆ మ్యాటర్ నింపి పోస్ట్ చేస్తాం. కామెంట్ అయితే పక్కా చేయండి విలేజ్ వాళ్ళు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ప్లేసెస్ ఇంకెన్నో చూపెట్టాలంటే మీరు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్పెషల్గా మీ విలేజ్లో ఇట్లాంటి స్పెషల్ వీడియోస్ ఉన్నా చూపించాలంటే మాకు ఇలాంటి అద్భుతమైన ప్లేసులు, లేదంటే ఇలాంటి చరిత్ర కలిగిన ప్లేసులని ఉత్తిగానే మనము నార్మల్గా వదిలేయకుండా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎవరికి కూడా తెలియదు అక్కడ రాముని బాణం ఉందని. నేనైతే ఫస్ట్ టైం చూడడం అది లైఫ్లో. మీరైతే పక్కా మీ దగ్గర ఏదైనా ఇటువంటి మిస్టీరియస్ ప్లేసెస్ ఉంటే పక్కా మాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇలా అబౌట్లు ఉంటుంది. పక్కా మీరు మాకైతే చెప్పండి. అది ఏమంటారు, మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మేము చూసుకొని విజిట్ అవుతాం మీ ప్లేసెస్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. కీప్ వాచింగ్ కార్తికేయన్ 7. ఆ గంట కొట్టడం అయితే మర్చిపోకండి.